మహిశ్యామ్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నా అంటే గులాబ్ జామ్ తయారు చేయించబోతున్నా అండి. మా చెల్లి చేసింది ఎలా ఉందో చెప్పియండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా మహిశ్యామ్ వ్లాగ్స్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఎంతో మంచిగా వీడియోస్ చేసినా ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మేమేం ధైర్యంతో వీడియోస్ చేస్తున్నా, ప్లీజ్ అండి. ఓకే, వీడియోలోకి వచ్చేద్దాం. యాక్చువల్ గా మా చెల్లికి పిండి మొత్తం కలిపిసిన తర్వాత చెప్పాను వీడియో తీద్దామా అనేసి, ఎందుకంటే నేను ఫస్ట్ ఎలా కలుపుకున్నా అనేది చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పావు కేజీ గులాబ్ జామ్ సంబంధించిన పిండి తీసుకున్నాము. ఆ పిండిలో కొంచెం సాల్ట్, తగినంత పాలుతో ముద్ద గట్టిగా కలిపామండి. అదే కొంచెం చపాతీ పిండిలా కలిపాము. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి సైడ్కి ఉంచేసామండి. తర్వాత ఉండలా అదే మడతలు లేకుండా స్మూత్ గా ఉండలా చుట్టుకోవాలండి. కొన్ని మాకు మడతలు వచ్చాయి అనమాట ఫాస్ట్ చేయడం వల్ల. బట్ ఓకే, మంచిగా వచ్చాయి అనమాట. తర్వాత ఏం చేయాలంటే ఆ ఉండలు అనేవి కొంచెం పెన్నం అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఉండలు అనేవి ఉండలు చుట్టుకున్నాం కదా గులాబ్ జాముల కోసం, అవి ఆయిల్లో వేసుకొని ఆ గోల్డెన్ కలర్ లో వచ్చినంత వరకు వేగించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకున్న తర్వాత సైడ్ కి తీసేసుకోవాలి. ఒకవైపు పంచదార అండి, మనం పావు కేజీ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 1.5 గ్లాస్ అనమాట పంచదార తీసుకున్నాం మేము. 1.5 గ్లాస్ పంచదార తీసుకొని అందులో కొంచెం 1.5 గ్లాస్ పంచదార కాబట్టి 1 గ్లాసు వాటర్ వేసుకున్నాం అనమాట మేము. ఆ వాటర్ వేసుకున్న తర్వాత అది మొత్తం మంచిగా వేడి చేయాలన్నమాట. మొత్తం మనకు పంచదార పాకం అవసరం లేదండి, జస్ట్ మరిగితే చాలు పంచదార. అది మొత్తం అయిపోయిన తర్వాత ఉండలు అనేవి ఆ పంచదార పాకంలో వేసుకున్నాం. ఇంకొకటి విషయం వేలగల పొడి కూడా వేసుకున్నామండి, మర్చిపోయాను చెప్పడం. అలా వేసుకున్న తర్వాత కాసేపు అలా ఉంచితే గులాబ్ జాములు రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మా చెల్లి ఎలా చేస్తుందో అనుకున్నా కానీ చాలా బాగా చేసిందండి, చాలా మంచిగా అనిపించింది. నేను స్వీట్ పొటాటోతో చేశానండి గులాబ్ జామ్స్. అప్పుడు మళ్ళీ మంచిగా వచ్చాయి. అప్పుడు కూడా ఈ పిండితో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా చెల్లి చేస్తుందనేసి నేను కొత్తగా ఉందనేసి నేనే వీడియో తీసానండి. ఎలా ఉందో రెసిపీ అనేది చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూసినట్లయితే మహిశ్యామ్ వ్లాగ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు చేస్తానండి, మీకు వీడియోస్ తప్పకుండా నచ్చుతాయి. కొందరు చూస్తున్నారు కానీ స్కిప్ చేసేస్తున్నారు, కొందరు చూసిన లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ మీద నమ్మకంతో నేను వీడియోస్ చేస్తున్నా అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తానని నమ్మకంతో వీడియోస్ చేస్తున్నా. మహిశ్యామ్ వ్లాగ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే రాధాకృష్ణ తెలుగు వ్లాగ్స్ అని ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అందులో రాధాకృష్ణ ప్రేమ, రాధాకృష్ణ ఎమోషన్స్, వెంకటేశ్వర స్వామి వీడియోస్, శివయ్య వీడియోస్ ఉంటాయండి. తప్పకుండా నచ్చుతాయి. 2 ఛానల్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ మీద ఆధారపడి ఉన్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మా చెల్లి అవన్నీ వేసిన తర్వాత అవన్నీ పంచదారలో వేసేసింది కదా, కాసేపు అలా కలుపుతుంది అనమాట. మా చెల్లి కూడా ఫస్ట్ టైం చేసిందండి, కానీ చాలా బాగా వచ్చింది. మీకు ఫస్ట్ టైం చేసింది కదా, అయినా బాగా వచ్చాయి కాబట్టి మీరు కూడా ఫస్ట్ టైం చేసినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ తో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోలో కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ తో తెలియజేయండి. నేను కామెంట్స్ చూసి రిప్లై ఇస్తాను. ఆ కామెంట్స్ ద్వారా నేను ఇంకా మంచి వంటలు చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మహిశ్యామ్ వ్లాగ్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరే కదా నా దేవుళ్ళు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో, ఎంత బాగున్నాయి ఇక్కడ చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.